హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. పొద్దున్నే మా ఓన్ చూపిస్తున్నారు ఏందనుకుంటున్నారు గైస్. అయితే మా వాళ్ళందరూ 2 days ట్రిప్ వేద్దామని హైదరాబాద్ అని చెప్పి ప్లాన్ చేశారు అనమాట. అందుకే పొద్దున్నే ఇప్పుడైతే 6 అలా అవుతుంది. మేము హైదరాబాద్ పోయి ఒక 2 days ట్రిప్ చేద్దామని వెళ్తున్నాం అనమాట. ఇప్పుడైతే మా సిరిసిల్లో ఉన్నాము. ఇప్పుడైతే ముందున్న ఇండియన్ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకున్నాం వస్తున్నాం. ఫుల్ ట్యాంక్ అయితే చేస్తున్నాం అనమాట. ఇంకా మళ్ళీ కొట్టించుకునే పని లేకుండా పడ్డాక ఇప్పుడైతే మేమైతే ఇచ్చేసాము పెట్రోల్ బంక్కి. ఇప్పుడైతే కొట్టించుకుంటాం. మా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు కొట్టించుకుంటున్నారు. మేము కూడా ఇప్పుడు అక్కడి నుంచి వచ్చేస్తాము. ఇద్దరం కొట్టించుకుంటాం అనమాట. అందరం ఫుల్ ట్యాంక్ చేసేసాం గాయస్. అయితే ఎలా ఉండిద్దో ఈ 2 days ట్రిప్పు అనుకొని వెళ్తున్నాము. మా వాడైతే ఇప్పుడైతే 1000 రూపాయలకు కొట్టేస్తున్నాడు. అందరం ఇంకో ఒకళ్ళని కాదు, అందరూ 1000 రూపాయలకు కొట్టేస్తున్నారు. ఇప్పుడైతే మా బండికి కూడా కొట్టేస్తున్నాం అనమాట 1000 రూపాయలు. 2 రోజులు కదా, బాగానే లగేజ్ ఉందన్నమాట. 2-3 రోజులు గుడ్లు. మళ్ళీ మనకి ఏం పని పెట్టుకోకుండా 2-3 రోజులు గుడ్లు పెట్టుకుని వెళ్తున్నాం అనమాట. 1000 రూపాయలకి అయితే కొడుతున్నాడు. ఇదైతే కొద్దిగా ట్యాంక్ హెల్త్గానే ఉంది. ట్యాంక్ పెద్ద ట్యాంక్ కదా, గ్లామర్ది. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే మన ఛానల్ని ఒకసారి విజిట్ చేశారండి, చూడండి. ఇప్పుడైతే మనం అయితే సిద్దిపేట దగ్గర ఉన్న ఈ కెనాల్ కాడికి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం సిద్దిపేటలోకి ఎంట్రీ అయిపోయాం. ఇది నార్మల్ చిన్న గార్డెన్ అనమాట. ఇలాగైతే మనం ఇంకా నేరుగా బైపాస్ ఎక్కేద్దామని చెప్పి మన వాళ్ళు మ్యాప్ చూసుకొని పోతున్నారు. గల్లీలో తీసుకెళ్తున్నారు. సిటీలో బాగున్నా ఇటు గొందెలలో గల్లీలో ఇట్లయితే నేరు బైపాస్ మొత్తానికైతే టోల్ గేట్ ఇవ్వండి. ఈ హైదరాబాద్ వెళ్ళేలోపు మనకు ఒక టోల్ గేట్ అది మొత్తానికి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మరిన్ని వీడియోస్ ఏంది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు వస్తుంది. ఇప్పుడైతే మనం 2 days ట్రిప్ అనుకున్నాం కదా. ఇవి ఇప్పుడు మేము జర్నీ చేసి రూమ్ తీసుకున్నది అవి దీంట్లో చూపిస్తా. నెక్స్ట్ ఇక్కడ పోయి మేము పోయిన 2 days ట్రిప్ది రోజుకి ఒక వీడియో పెడతాం అనమాట. ఇప్పుడైతే మనం అవుటర్ రింగ్ రోడ్ కాడికి అయితే వెళ్ళాము. 3 hours పెట్టినాం అనమాట. కొద్దిగా ట్రాఫిక్ కూడా కొద్దిగా సిటీలోకి పోయే కన్ఫ్యూజ్ అయ్యాం. అది దాన్ని మొత్తం ఇరుక్కుంటూ వెళ్ళాం అనమాట. మేము ఇట్లా షార్ట్ కట్ ఉంటుంది, కానీ ఆ షార్ట్ కట్లు వెళ్ళకుండా మేడ్చల్ నుంచి పోవాల్సింది అయితే మేము మళ్ళీ ఇట్లా స్ట్రైట్గానే కొట్టేసి వెళ్ళిపోయాం. బిల్డింగ్ వదులుతుంది, మామూలు లేదు. మా వాళ్ళందరూ నవ్వు తెరుచుకుని బిట్ ఉన్నాయి అని అంటున్నారు. నేను ఆల్రెడీ ఒకసారి 2-3 times వెళ్ళాను అనమాట. మా అన్నయ్య ఎక్కడే ఉంటాడు, జాబ్ చేస్తాడు. ఆయనే మాకు రూములు అన్నీ చూసి బుక్ చేసి ఉన్నాడు అనమాట. మనిషికి 500 పడుతుంది రోజుకి, అది అనుకుంటూ మేమైతే బయలుదేరి వెళ్ళాము. ఇంకా సరేలే ఎట్లా ఒకటి వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి 2 days ట్రిప్కి అని చెప్పి ఇక వెళ్ళాము. ఎట్లా ఉంటుందో అది మాకు తెలియదు, ఎంత అవుతాయా ఏందని కూడా చేతిలో పెట్టుకుని ఆల్మోస్ట్ వచ్చేసాం అనమాట సిటీలోకి. ఈ వీడియో కెమెరామ్యాన్ ఎవరో మా కావాలి అనమాట. వాడున్న బిల్డింగ్ కూడా జూమ్ చూసి మరీ చూపిస్తున్నాను. అయితే ఆల్మోస్ట్ వచ్చేసాం అనమాట మేమైతే. దీని మొఖం చూపిస్తా రైస్. మీకు లోపల ఒకటి ఉంది, చూపిస్తాను ఆగండి. అడ్డుగో చూడండి. ఇది చూసారా ఎలా ఉందో, అద్దాలు పేడున్నట్టుంది. యశోద హాస్పిటల్ అంట, సూపర్గా ఉన్నాయి. మొత్తం అద్దాలే, బాగా డిజైన్ కూడా బాగుందన్నమాట. ఇప్పుడైతే మనమైతే హైటెక్ సిటీ వచ్చేసాము.
హైటెక్ సిటీ క్రికెట్ స్టేడియం అనుకుంటాను. డిఎల్ఎఫ్ అంట, గచ్చిబౌలి డిఎల్ఎఫ్లో ఉంటుంది మా బ్రో అయితే. ఇక్కడ నుంచి అయితే మేము మళ్ళీ దగ్గరే 5-6 కిలోమీటర్లు రూమ్ అయితే బుక్ చేసామన్నారు మా బ్రో అయితే. అక్కడ పోయినాక ఏం చేస్తారో చూడాలి ఎట్లా ఏందని. మాతో అయితే మా అందరికి వచ్చి 2 రోజులకి 3,000 అన్నాడు. చూద్దాం ఎట్లా ఉంటుందో, అక్కడ ఎలాంటి రూములు ఇస్తున్నారు ఏంటో చూడాలి కదా. చూసి అప్పుడు మనం పైసలు బట్టి చేసుకోవాలన్నమాట. అంతా అదిరిపోయి ఆల్మోస్ట్ అయితే వచ్చేసాము. పక్క గల్లీ అవతల హైలైట్. చూడండి అసలు బిల్డింగ్లు ఎలా ఉన్నాయి, మామూలుగా లేదు. చూస్తుంటే అసలు వెంటనే తలకి చూడాల్సి పైకి అంత హైట్లో ఉన్నాయి బిల్డింగ్లు. ఇప్పుడైతే మేమైతే రూమ్ తీసుకోవడానికి అయితే వచ్చేసాము. అందరం ప్రశాంతంగా కూర్చొని ఉన్నాం. మా అన్నయ్య వాళ్ళు వీళ్ళందరూ అయితే రూమ్ గురించి మాట్లాడేశారు. ఇదిగోండి మా అన్నయ్య డోర్ తీసి చూపిస్తున్నాడు రూములు. 2 రూములు తీసుకున్నాడు అనమాట. మేము మొత్తం 6 వెళ్ళాము. ఇదిగోండి ముగ్గురికి ఒక్కొక్క రూమ్ అనమాట. ఇదిగోండి ఏసీ, టీవీ అన్నీ ఉన్నాయి గాయస్. అన్నీ కొంచెం లగ్జరీగా ఉంది రూమ్ అయితే. ఒక బాత్రూమ్ అన్నీ బాగుంది. బెడ్ కూడా పెద్ద బెడ్, ఫుల్ ఎంజాయ్. మెత్తగా ఉంది బెడ్ అయితే. ఈ 2 రోజులు ఫుల్ హ్యాపీ చేయాలని ఫిక్స్ అయిపోయాం అన్నమాట బాగా. టీవీ అన్నీ ఏసీ కూడా ఉన్నాయి. మన ఇష్టం. వీడియో నచ్చితే లైక్ చేయండి.